అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఉప్పల్లో స్వయంభుగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్లో వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. టెంపుల్ని చూద్దాము. కాలానికి అతీతుడైన కాలమని ఏమి చేయదు. శని భగవానుడు ఈశ్వరుని కూడా వదిలిపించలేదని ఒక కథ ఉంది. శని పడితే ఈశ్వరుడు ఒకసారి కైలాసం వదిలేసి ఒక అడవిలో ఒక మర్రి చెట్టు తొర్రలో దాక్కుంటాడు. అంతకాలం 7 years ఉంటాడు. ఆ తర్వాత శని రాలేదు కదా, ఇంకా నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, శని మాటలు విని కూర్చున్నాను అని చెప్పేసి అంటాడు. నేను అడుగుతాను శని నాతో అబద్ధం చెప్పాడు అని చెప్పేసి మళ్ళీ శని ఆ కైలాసానికి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే శని వస్తాడు దర్శనానికి. శని వచ్చినప్పుడు అడుగుతాడు, ఏమైంది, నువ్వు వస్తా అన్నావు, పట్టుకుంటా అన్నావు, 7 ఏళ్ళు అన్నావు, రాలేదు, 7 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయింది, కాలమానం ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు శనీశ్వరుడు అంటాడు, స్వామి మీరు కైలాసంలో ఉండవలసిన వాళ్ళు 7 సంవత్సరాలు ఇప్పటివరకు ఎక్కడున్నారు అని అడుగుతాడు. అడవిలో మర్రి చెట్టు త్వరలో ఉన్నారు అంటే శనీశ్వరుడికి ఎక్కడికైనా వెళ్ళగలరు, ఈశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళగలరు. కానీ శనీశ్వరుడు ఇక్కడికి రాలేదు. అపమృత్యు దోషం, ప్రయోగపీడ ఉండదు. కాలంలో 24 hours ఉంటాయి, సగం సూర్యోదయం సగం చీకటి. వీళ్ళకి చీకటికి బలం ఎక్కువ, ప్రేతపీడకి చీకటి బలం ఎక్కువిస్తాయి. అమావాస్య పైగా యంత్రతంత్ర విద్యలన్నీ అమావాస్య రోజు వాళ్ళు బలోపేతం అవుతారు. ఈయనకి ఆ అమావాస్యనే ప్రీతికరమైనది. ఆ అమావాస్య రోజు వాళ్ళని కూడా తన ఆధీనం తన కాళ్ళ కింద పెట్టి తన భక్తులకి, తన పిల్లలకి, తన బిడ్డలకి, తనను నమ్ముకున్న వాళ్ళకి ధర్మబద్ధకంగా ఉన్న ప్రతి మనిషికి ఆయన రక్షణ కల్పిస్తారు. ఆయన అభిష్టం లేని ఇక్కడి వరకు రాలేదు. ఎంతోమంది వినుండొచ్చు, చూసుకుండొచ్చు, కానీ ఆయన పిలిస్తేనే వస్తారంట. ఆయన అనుజ్ఞ లేని ఈ ప్రహరీ దాటి లోపలికి ఎవరు రాలేదు. అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేయొచ్చా అండి? నైట్ టైంలో వస్తే ఏమో మరి అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు. మొన్న వాళ్ళు సాధువులు వచ్చారు, వాళ్ళు సాధువులు వచ్చి ఉన్నారు మనకు తెలిసింది. అంటే కాలభైరవం దగ్గర నైట్ టైంలో నిద్ర చేస్తారు కదా అమావాస్యకి పౌర్ణమికి, అందుకంటే డౌట్ వచ్చింది చేయొచ్చా అని. అంటే మేము రెగ్యులర్గా అక్కడికి కామారెడ్డి వెళ్తాము, ఒకవేళ ఇక్కడ చేయొచ్చు అంటే ఇక్కడికి వస్తాం కదా, దగ్గర కదా, కుక్కడపల్లిలో ఉంటాం. అంటే నైట్ టైంలో ఒక 2-3 గంటలు ఉన్నా చాలా అమావాస్య రోజు ఆ గడియ వెళ్ళిపోయేదాకా ఉండి వెళ్ళిపోతాం కదా, అంత లాంగ్ వెళ్ళే బదులు ఇక్కడ చేయొచ్చు అంటే ఇక్కడికి వస్తాం కదా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కుష్మాండ దీపం, గుమ్మడికాయ దీపం పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది కూడా అమావాస్య చీకటి. మేము టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం కావడంతో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అందుకే వారాహి అమ్మవారి దర్శనం అయితే ఇక్కడ అవ్వలేదు. ఆర్కేపురంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. కాళకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంక పాశదండ పాణిమాదికార